భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ నందు వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంకల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డాక లోక్సభ ఎన్నికల కారణంగా 2.5 నెలలు కోడ్ నేపథ్యంలో ఏ పని చేయలేకపోయాం. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇల్లులు, తాగునీటి సమస్యలపై కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మంచి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు మొదటిగా సార్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్య అతిథిగా చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే ఇల్లందు, ఆనరబుల్ ఎమ్మెల్యే ఇల్లందు, so with your permission sir, we will start today's review meeting sir. First I will be giving a brief about the district sir, but each of the district officers as the main subject pointed out by you sir, our district officers will be explaining their subjects. రోడ్ జరుగుతుంది ప్రాక్టికల్ చాలా సార్లు ఫస్ట్ ఏం చేయాలంటే ఏ రివ్యూలో కూడా మీరు ఇంగ్లీష్లో కాదు, ఇది లాస్ట్ ప్రాక్టీస్ స్క్రిప్ట్ తెలుగులో పెట్టండి. సరే, తెలుగులో మాట్లాడండి. సరే, రూరల్ రోడ్ సార్. సో అవర్ విజన్ ఈస్ టు కనెక్ట్ ఆల్ ద నెక్స్ట్ పేజ్ డివిజన్ బ్యాక్ పెండింగ్ వచ్చేసి కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన తెచ్చుకున్నారు. ఈ ప్రజా పరిపాలన వచ్చి కూడా మొన్న 9వ తారీఖుకి 6 నెలలు పూర్తయింది. ప్రధానంగా ఈ 6 నెలల్లో సుమారు ఒక 2.5 నెలలు పార్లమెంటు ఎన్నికల కోడ్లోనే 2.5 నుంచి 3 నెలల వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్లోనే ఆ సమయం గడిచిపోయింది. ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని చాలా ఆకాంక్షలతో ఈ ప్రజాపాలన తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధులుగా మేము కానీ, ప్రభుత్వ ఉద్యోగులైన మీరందరూ కూడా ఏ ఆశలతో ఈ పరిపాలన, ఈ రాజ్యాన్ని ప్రజలు కోరుకొని తెచ్చుకున్నారో దానికి తగ్గ విధంగా ఈ గడిచిపోయిన కాలం ఎలా అయితే గడిచిపోయింది, ఈ మిగిలిన టైంలో తప్పకుండా మనందరం కూడా ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలు ఆశించే దాన్ని, ప్రజలకు అందించాల్సిన దాన్ని మీరు మేము కలిసి అందించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఒక జనరల్ రివ్యూ చేసుకుందామని ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, తాగునీరు కానీ, అదే రకంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం అమ్మ స్కూల్స్ అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్ కూడా ఒక మంచి ఫోకస్ పెట్టి ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. వీటన్నింటినీ ఒకసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు
ఈ సమావేశం ఇక్కడ జరగడం పెట్టుకున్నాం. 1 by 1 కలెక్టర్ గారు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు బయట అగ్రిమెంట్ 2018-19 13/6/2018 మరి ఇప్పటిదాకా ఏ స్టేజ్లో ఉందని కూడా అట్లే ఇప్పుడు ఉదయంలో మిగతా 30 వర్క్స్ వచ్చేసి మనకి గవర్నమెంట్ 1 లక్ష టార్గెట్ సార్ లాస్ట్ 23 మ్యాండేట్స్ 45 లక్షల మ్యాండేట్స్ లేదు. పేషెంట్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత త్రూ సఫరం వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎంతో పర్సెంట్ అది రెగ్యులేటింగ్ డిపార్ట్మెంట్స్ మనం రెగ్యులేట్ చేస్తుంటాము. రోడ్లు 689.6 కిలోమీటర్లు